అనగనగా ఒకరోజు కోతి చెట్టుపై ఆడుకుంటూ ఉంటే గాడిద గడ్డి కట్టెలతో బరువు మోస్తూ వచ్చింది. ఇద్దరూ బూరుగు చెట్టు కింద కలుసుకున్నారు. కోతి గాడిదను నిదానంగా బరువు మోసే జంతువుగా ఎగతాళి చేసింది. గాడిద కోతిని బద్ధకస్తుడిగా పిలిచింది. ఆ వివాదాన్ని ఆపేందుకు బూరుగు చెట్టు జోక్యం చేసుకుంది. నువ్వు ఇద్దరూ ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ఒక పరీక్ష చేస్తాను అని చెట్టు చెప్పింది. మొదటి పరీక్షలో చెట్టు కోతిని పక్కన ఉన్న పెద్ద చెట్టు నుంచి పండు తెచ్చమని అడిగింది. కోతి తొందరగా ఎక్కి పండు తీసుకొచ్చింది. తర్వాత చెట్టు గాడిదను ఆ పండును దూరంగా ఉన్న దుప్పికి తేవాలని చెప్పింది. గాడిద ఆ బాధ్యతను తీసుకుని మౌనంగా పండును తీసుకువెళ్ళింది. బూరుగు చెట్టు చెప్పింది, మీరు ఇద్దరూ మీ ప్రత్యేకతలతో ముఖ్యమైనవారు. ప్రతి జంతువు కూడా ఎవరికైనా ఉపయోగకరమే. కోతి, గాడిద ఒకరికి ఒకరు క్షమాపణలు చెప్పి తమ ప్రతిభను గౌరవిస్తామని హామీ ఇచ్చారు. వారు స్నేహితులుగా మారారు. ఈ కథలో నీతి ఏంటి అంటే, ప్రతి ఒక్కరికీ వారి ప్రత్యేకతలతో విలువ ఉంది.